ఐఎఫ్టియు రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభల్లో భాగంగానే ఉమ్మడి కర్నూలు జిల్లా 3వ మహాసభని ఈరోజు ఎముగునూరు పట్టణంలో నిర్వహించుకుంటూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు దేశంలో రాష్ట్రంలో కార్మికులు తమ హక్కులు కోల్పోయేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఎన్నో త్యాగాలతో ప్రాణ త్యాగాలతో 44 కార్మిక చట్టాలు పోరాడి సాధించుకుంటే ఈరోజు 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని దేశవ్యాప్తంగా వ్యతిరేకించడం జరిగింది. కిట్ ఇండియా స్ఫూర్తితో ఈ నెల 10వ తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్నటువంటి వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా, మరొక వైపు కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద నిరసనలు జరిగినాయి. అవి కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈ కార్మిక చట్టాల లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్లకు అనుకూలంగా అసెంబ్లీలో 10 గంటలు పెంచుతూ తీర్మానం చేయడం చాలా దురదృష్టకరం. ప్రతిపక్షంలో ఉన్నదప్పుడు 4 లేబర్ కోడ్లు వ్యతిరేకించినటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు 4 లేబర్ కోడ్లను ఎందుకు వ్యతిరేకించట్లేదు? ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 10 మంది కార్మికులు చనిపోతే వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తానన్నటువంటి ప్రభుత్వం నేటికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. కేవలం 28 లక్షల రూపాయలు మాత్రమే ఆ కార్మికులకు అందిందనేది ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే ఆ ఫ్యాక్టరీని రద్దు చేస్తూ మరొక వైపు జిందాల్ ఫ్యాక్టరీని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోవట్లేదు. ఈరోజు రాయలసీమ ప్రాంతాల్లో, వెనుకబడినటువంటి ప్రాంతాల్లో, అలాగే ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టబడినటువంటి ప్రాంతాల్లో ప్యాకేజీ ప్రకటిస్తానన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ మండలాలకు సంబంధించినటువంటి ప్రత్యేక నిధుల్ని కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నదీ జలాలకు సంబంధించినటువంటి సమస్య ఉంది. మేము ప్రధానంగా ఈరోజు కార్మిక సంఘంగా కార్మికులకి కనీస వేతన చట్టాన్ని అమలు చేయండి. మున్సిపల్ వర్కర్స్, ఆటో వర్కర్స్, అలాగే అంగన్వాడీ వర్కర్స్, ఆయా వర్కర్స్, మిడ్ డే మీల్ వర్కర్స్ వాళ్ళ కనీస వేతన చట్టాన్ని అమలు చేయమని సుప్రీంకోర్టు హెచ్చరిక చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం పరిగణన తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకి ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చింది, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని. భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చింది, కేవలం 4 పథకాలు మాత్రమే ముందుకు తీసుకొచ్చింది. అయ్యా, మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని అవుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సంక్షేమ బోర్డు ₹1 కోటి విరాళం ప్రకటించారు. ఆ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలని అమలు చేయండి. ఒక సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నమోదు చేసుకున్నటువంటి కార్మికుడు చనిపోతే కనీసం డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేవలం అమరావతి భ్రమరావతి లాగా ఈరోజు మారుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కార్మిక చట్టాల పరిరక్షణ కోసం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, విభజన హామీల్లో భాగంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. లేకపోతే కార్మిక హక్కుల్ని అయితే కాలు రాస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మెడలు వంచేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. గత ప్రభుత్వంలో కూడా ఈ రకమైనటువంటి విధానాలను అమలు చేయడం వల్ల ఆ ప్రభుత్వం ఓడిపోయింది అనేది మీరు గమనించాలి. అందుకని ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కార్మిక చట్టాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎం రామకృష్ణ, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ కర్నూలు జిల్లా 3వ మహాసభ ఐఎఫ్టియు సభలు ఎమీనూరు పట్టణంలో జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు రామకృష్ణ గారు కూడా రావడం జరిగింది. కార్మికులు ఎన్నో కొంతకాలంగా కష్టపడి మరి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి 44 ఉన్న లేబర్ కోడ్లని 4 లేబర్ కోడ్లుగా చేయడము రాష్ట్ర ప్రభుత్వం చాలా దురదృష్టకరం. కాబట్టి కార్మికులకు వచ్చే సంక్షేమ నిధులు కూడా ఇందాక భవన నిర్మాణ కార్మికులకి ఏ సంక్షేమ బోర్డు నుంచి కూడా అందడం లేదు. అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ కరోనా కాలంలోన ఆ డబ్బుల్ని వాడుకున్నాడు ఆయన. మరి ఈ రోజు వరకు ఆ డబ్బుల్ని భర్తీ చేయడంలోన మరి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి కార్మిక హక్కులను కాలరాస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలకైనా కేంద్ర ప్రభుత్వానికైనా ఖచ్చితంగా గోరి కడతామని తెలియజేస్తూ సత్యనారాయణ, ఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు.
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।